కానీ వారికి అభ్యంతరం అనేది ఏర్పడింది. చూడండి, తిరిగి వెళ్ళిపోదాంలే అనుకోలా. ఎలాగైనా ఈయన్ని ఈరోజు కాదనుకుంటే వీడి బతికి ఇలాగే ఉంటుంది అనుకున్నారు. అంతే, ఏదైనా కానీ ఈ రోజున ఆయన కలవాలనుకున్నారు, వాడిని బాగు చేయించాలనుకున్నారు. అంతే, మంచి విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ జనులందరూ కూడా చుట్టుముట్టుండారు. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఏ అవకాశం కూడా లేదు. మరి ఆ ఇంటి వాళ్ళు తర్వాత తిడతారు, కొడతారు అని కూడా వారికి భయం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే తపనతో వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంటి పైకప్పులు పెంకులు విప్పేశారు. అంతే, విప్పి ఆ పని డైరెక్ట్గా ఆయన దగ్గరికి దించేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు. ఈ రోజుల్లో మన యొక్క విశ్వాసాన్ని కూడా దేవుడు కొలత వేస్తాడు. మనం ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, మనం ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామో, దేవుడు మన విశ్వాసాన్ని కూడా కొలుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆయన దగ్గరికి తెచ్చగానే చూడండి, ఆయన పరిస్థితులను వారి పరిస్థితులను చూసినటువంటి యేసయ్య మొట్టమొదటిగా వాడిని ఏమంటున్నాడు తెలుసా? చూడు, వారి విశ్వాసము చూసి కుమారుడా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటం ద్వారా మొట్టమొదటిగా ఆయన దగ్గర నుంచి మనం పొందుకునే మేలేంటంటే కుమారుడా అంటున్నాడు. అందుకే ఫుట్ నోట్స్లో కింద వేస్తాడు చూడండి, బిడ్డ అని ఉంటుంది. అనగా దేవుని దగ్గరికి మనం రావటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. ఈ లోకంలో ఎలాంటి స్థితిలో నువ్వు ఉండా, ఎలాంటి త్రాగుబోతువైనా, ఎలాంటి తిరుగుబోతువైనా, ఎలాంటి తిట్టుబోతువైనా సరే, లోకం నిన్ను చీకొట్టినా, నిన్ను ద్వేషించిన, వాక్యమై ఉన్న యేసయ్య దగ్గరికి నువ్వు తీసుకొస్తే, నువ్వు వస్తే ఆయన బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరైనా రోడ్డు మీద మనకు కనపడ్డారనుకోండి, ఆడికి ₹1 ధర్మం చేయటానికి కూడా ఎదురుగా వచ్చాడు అడుక్కున్నాడు అనుకోండి, చేతులు సరిగా లేక, వాడికి ₹1 వేయటానికి కూడా మనస్ఫూర్తిగా దగ్గరికి వెళ్ళలేం. చివరిన ₹1 అలా దూరంగా ఉండి వేస్తాం. ఆ ₹1 వేసినప్పుడు టంగుమంట ఆడు యొక్క గిన్నెలో మోగుద్ది. కారణం ఏంటి? ఏమో, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అంటుకుంటే ఆడు జబ్బు మనకు వస్తుందేమో. మనం ప్రేమించలేము ఈ లోకంలో ఎవరిని కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి కుష్టి వ్యాధి గ్రస్తుని కూడా వారిని చేయి చాపి ముట్టి నాకు ఇష్టమే అన్నాడు.